అంటే స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన మహానుభావులను ఇవాళ ఉన్న పాలకులు అవమానిస్తూ ఉన్నారు. గాంధీ గారిని పట్టుకొని, మహాత్మా గాంధీని పట్టుకొని ప్రపంచమంతా ఆయన గొప్పతనాన్ని, ఆయన పోరాటంలోని ఔన్నత్యాన్ని, ఆయన మరణించిన 80 ఏళ్ల తర్వాత కూడా శ్లాఘిస్తూ ఉంటే, ఇవాళ భారతదేశంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పాలకులు మాత్రం తెల్లారి లేస్తే ఎట్లా గాంధీ గారిని అవమానించాలి, ఎట్లా గాంధీ గారిని చంపిన వెధవల్ని, టెర్రరిస్టులని ఎట్లా నెత్తిన పెట్టుకొని పూజించాలి అనే దిక్కుమాలిన భావదారిద్రపు పనులు ఇవాళ కూడా చేస్తూ ఉన్నారు. అట్లాగే పండిత్ జవహర్లాల్ నెహ్రూ, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఆయనని ఇంకా ఈ రోజు కూడా అవమానిస్తూనే ఉంటారు. అంటే ఈ రకంగా స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళు, ఏళ్ళకేళ్ళు దశాబ్దాలు జైళ్ళల్లో ఉన్న వాళ్ళని కూడా అవమానించడం అనేది ఏ రకంగా మంచిది ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది. కానీ బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన మహానుభావులను ఇవాళ ఉన్న పాలకులు అవమానిస్తూ ఉన్నారు. గాంధీ గారిని పట్టుకొని, మహాత్మా గాంధీని పట్టుకొని ప్రపంచమంతా ఆయన గొప్పతనాన్ని, ఆయన పోరాటంలోని ఔన్నత్యాన్ని, ఆయన మరణించిన 80 ఏళ్ల తర్వాత కూడా శ్లాఘిస్తూ ఉంటే, ఇవాళ భారతదేశంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పాలకులు మాత్రం తెల్లారి లేస్తే ఎట్లా గాంధీ గారిని అవమానించాలి, ఎట్లా గాంధీ గారిని చంపిన వెధవల్ని, టెర్రరిస్టులని ఎట్లా నెత్తిన పెట్టుకొని పూజించాలి అనే దిక్కుమాలిన భావదారిద్రపు పనులు ఇవాళ కూడా చేస్తూ ఉన్నారు. అట్లాగే పండిత్ జవహర్లాల్ నెహ్రూ, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఆయనని ఇంకా ఈ రోజు కూడా అవమానిస్తూనే ఉంటారు. అంటే ఈ రకంగా స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళు, ఏళ్ళకేళ్ళు దశాబ్దాలు జైళ్ళల్లో ఉన్న వాళ్ళని కూడా అవమానించడం అనేది ఏ రకంగా మంచిది ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది.